గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్ అసలు దీని మాటల్లో అసలు ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం. దీని కలర్ ఎట్టగా కలర్ఫుల్ గా కనపడుతుందో దీని కూర కూడా అంతే టేస్ట్ గా ఉంటది. ఈ ముక్క కోసేటప్పుడు కూడా చాలా మృదువుగా మెత్తగా కూడా కట్ అవుద్ది. అసలు ఎంతకి దీని చరిత్ర చెప్పాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ 99. సో ఈ చేప గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే ఒక కంట్రీలో చేప ఇంకో కంట్రీలో బతకదు. సో మరి ఇది ఎట్లా బతికింది అనేది, ఎట్లా పెరిగింది అనేది మాత్రం అసలు మిస్టరీ క్వశ్చన్. అందరూ చాలా మంది అనుకుంటున్నారు దీన్ని ఇది మన ఇండియన్ ఫిష్ అని, కానీ ఇది మన కంట్రీది కాదు, యూరోప్ కంట్రీ ఇది. మీరు అప్పుడు అనుకోవచ్చు మరి యూరోప్ కంట్రీది అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని, ఇక్కడ ఎందుకు పెంచుతున్నారని. ఇలా అనుకునే వాళ్ళందరి కోసమే నేను వీడియో చేస్తుంది. దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి పెంచుతున్నారంటే టేస్ట్, దీని టేస్ట్ అట్టా అంటే మన ఇండియన్స్ గురించి తెలిసిందే కదా, టేస్ట్ లేదని చెప్పి ఎన్నో రకాల మసాలాలు కనిపెట్టిన వాళ్ళం మనం. ఈ చేపను వదులుతామా, దీని టేస్ట్ కోసం తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నాం. సో అట్లాగే క్లిక్ అయింది, మన వాతావరణానికి అనుకూలంగా బతికి. ప్రత్యేకంగా ఈ చేప అంటే నాకు ఎందుకంటే ఇష్టం అంటే, ఏ చేప అయినా కానీ సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు గుడ్లు పెట్టేది, కానీ ఈ చేప మాత్రం సంవత్సరం పొడుగుతా గుడ్లు. అందుకనే ప్రపంచంలో ఎన్ని చేపలు ఉన్నా కానీ నాకు ఈ బంగారపు తీగ అంటేనే చాలా ఇష్టం. ఓకే గాయ్స్, బంగారపు తీగ గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ మొత్తం మీకు వివరంగా అయితే చెప్పాను అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఈ చేప తింటే టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ అయితే చేసేయండి. పళ్ళు తీయాలి. నేనేం చేయను, ఇగో ఇది అడదగిలి ఇచ్చేసేయాలన్నాడు. ఓకే, పైకి పెట్టు, కంగారులోనే చూడాలి. పువ్వు తింటామా, ఉడికిన తర్వాత మసాలా వేసేటప్పుడు వేయమండి. మసాలా వేసి దించబోద్ది అప్పుడు వేయమండి. మంచిది మొత్తం గుర్తుపెట్టుకో, ఒక్కడే వచ్చింది వారు.